డీటెయిల్స్ లోకి వెళ్తే నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీలు హాజరు కానున్నారు. సిఈసి సమావేశంలో భాగంగా తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాల అభ్యర్థులకు సంబంధించి అధిష్టానంతో వారు చర్చించనున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ సేకరించింది. కాగా ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. నేటితో ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో క్లారిటీ రానుంది. ఇక సికింద్రాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే దానం నాగేందర్ను ఏఐసీసీ ప్రకటించగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అభ్యర్థుల జాబితా నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితాను ఇప్పటికే ఏఐసీసీ వర్గాలకు పంపించారు ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే వీలుందని తెలుస్తోంది. కాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ బరిలో దిగడం దాదాపుగా ఖాయమన్నట్లు సమాచారం. వివేకా హత్య కేసులో నిందితుడు వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆమె ఢీకొనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నేడు ఢిల్లీలో సిఈసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి అలాగే దీపదాస్ మున్షితో హాజరు కానున్నారు కదా. ప్రధానంగా 4 ఏదైతే రిమైనింగ్ 4 లోక్సభ స్థానాలకి ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించొచ్చంటారా? రైట్ ప్రియా, ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ ఇతర కమిటీ సభ్యులు హాజరు కాబోతున్నారు. మరోవైపు ఇటు తెలంగాణలో ఏదైతే పెండింగ్లు ఉన్నాయో 17 నియోజకవర్గాలు 3 దఫాల్లో 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక పెండింగ్ ఉన్న 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు చర్చించి 4 లోక్సభ నియోజకవర్గాలు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 నియోజకవర్గాల నుంచి కూడా ఇప్పటి వరకు అందరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీకి సంబంధించి కూడా వైఎస్ షర్మిల ఇప్పటికే ఒక నివేదికను అధిష్టానానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇటు కడప నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలు ఢిల్లీలో సమావేశం జరిగింది. సమావేశం జరిగిన నేపథ్యంలో వారందరి గురించి కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఖమ్మంలో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ భట్టి విక్రమార్క సతీమణి, మరోవైపు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఇద్దరు పోటీలో ఉన్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి అక్కడ కేటాయించాలనేది ప్రధానంగా వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి రీసెంట్ గా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర నాయకత్వం కూడా దానిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఖమ్మం, వరంగల్ దాదాపు ఖరారయ్యాయి. ఇటు కరీంనగర్ కి సంబంధించి కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై కూడా కొందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకు అక్కడ సీటు కేటాయించేందుకు నిర్ణయించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులు దాదాపు ఖరారు చేశారు. ఇక ఈ రోజు సిఈసి సమావేశంలో చర్చించిన తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రి అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రధానం కల్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మొదటి దఫాలో 4, రెండవ దఫాలో 5, మొన్న 4 మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తర్వాత ఇప్పుడు మిగిలిన 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సమావేశానికి పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక సిఇసి మెంబర్ హోదాలో తెలంగాణ నుంచి ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొంటారు. ఇక 4 ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత మొత్తం 4 ఈ 4 లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తుది కసరత్తు అయితే ఈ రోజు జరగబోతుంది. దీంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు రాత్రి లేదా
రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.